ఏంటి అల్లుడొచ్చాడా? వచ్చాడు. నా కోసం కాదు, వాళ్ళ అన్నయ్య కోసం. అన్నయ్య కోసమో దున్నయ్య కోసమో ఎందుకోసం వస్తేనే వచ్చాడు కదా. కొంపతీసి నిన్నుగాని అనుమానించలేదు కదా? అదేం లేదు మమ్మీ, మాటలతో మేనేజ్ చేసి తేలిగ్గానే నమ్మించాను. వెరీ గుడ్. మాటలతో నమ్మించినట్టే చేతలతో కట్టేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. మమ్మీ, ఆలికి దూరంగా ఉన్న మగాడు ఆకలి మీద ఉంటాడు. అల్లుడు కూడా ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు తిరిగొచ్చాడు. పట్టు బిగించావంటే ఇక ఆ ఇంటికి మహారాణివి నువ్వే. అర్థమైంది మమ్మీ. బావుగారు అర్చన్ని హత్య చేశారు అని నమ్మించాను. ముసలి వాళ్ళు బాధతో ఎటో వెళ్ళిపోయారు అని నమ్మించాను. ఇప్పుడు ఏకాంతంలో పట్టు బిగించి కృష్ణని నా గుప్పిట్లో పెట్టుకోవాలి, అంతేగా? అంతేకాదు, ఇంతకు ముందులాగా నీ గుప్పిట్లోంచి జారిపోకుండా చూసుకోవాలి. చూస్తూ ఉండు మమ్మీ. ఈ సౌందర్య నిలువెత్తు సౌందర్య రాశిలా మారి కృష్ణుడి మతిని ఎలా పోగొడుతుందో, ఈ కొంగున కట్టి ఎలా ఆడిస్తుందో నువ్వే చూడు. ఆలికి దూరంగా ఉన్న మగాడు ఆకలి మీద ఉంటాడు. అల్లుడు కూడా ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు తిరిగొచ్చాడు. పట్టు బిగించావంటే ఇక ఆ ఇంటికి మహారాణివి నువ్వే. కృష్ణ, నీకిష్టమైన ఐటమ్స్ అన్ని రెడీ చేశాను. భోంచేద్దామా? అబ్బా, రమ్మంటుంటే. ప్లీజ్ సౌందర్య, నాకు ఆకలిగా లేదు. నాకు చచ్చేంత ఆకలిగా ఉంది. రా కృష్ణ. ప్లీజ్ నన్ను విసిగించుకో. నేను నిన్ను విసిగిస్తున్నానా? అంతేలే, ఇన్నాళ్లకి తిరిగొచ్చావు కదా అని ఆశగా నీకు నా చెత్త తినిపిద్దామనుకుంటే ఉలకవు పలకవు, బొండరాయిలాగా. కృష్ణ, మల్లెపూలు చూడు, గుప్పమని ఎంత గుమ్ముగా ఉన్నాయో. ఇలా నా కళ్ళలోకి చూడు, నీకోసం ఎలా కలవరిస్తున్నాయో. మాట్లాడువేంటి కృష్ణ? ఇన్నాళ్ల తర్వాత చూస్తున్నావు కదా, చెప్పు. అప్పటికంటే ఇప్పుడు నేను కొంచెం బొద్దుగా తయారయ్యాను కదూ. అయినా నీకు నేను బొండుమల్లి పువ్వులాగా బొద్దుగా ఉంటేనే ఇష్టమని నాకు తెలుసులే. సౌందర్య, అమ్మవాళ్ళు ఏమైపోయారో, ఎక్కడున్నారో అని నేను బాధపడుతుంటే నువ్వు చా. కృష్ణ, వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో అని నాకు మాత్రం బాధగా లేదనుకున్నావా? కానీ ఏం చేస్తా? చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. చెయ్యొచ్చులే, ముందు భోంచేద్దాంరా. వదులు. చూడు, నువ్వు ఎన్ని వగలిపోయినా నేను పడిపోతాననుకోవద్దు. అమ్మవాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకున్నాకే అన్నీ. అప్పటిదాకా నీకు నాకు మధ్య ఇంతే.
కృష్ణ, నీకు నాకు మధ్య ఈ దూరాన్ని చెరిపేసి నిన్ను నా దారికి తెచ్చుకోకపోతే నా పేరు సౌందర్య కాదు. మనుషులెంత దూరమైన మరుగు కాదు ఈ ప్రేమ, మనసు కొంత దూరమైతే మరల కోలుకోదమ్మా. అప్పుడప్పుడు త్యాగం చేస్తే దైవం వచ్చి కాస్తాడు. త్యాగమే నీ జీవితమైతే దేవుడు నిన్ను కొలిచేడు. ఆస్తులు లేకున్నా ఆప్తులుంటే చాలు, ఆత్మీయత లేకుంటే వారే నిరుపేదవారు. గుడ్ మార్నింగ్ పిపి గారు. వెరీ గుడ్ మార్నింగ్. నేను చెప్పింది కంగారు ఎందుకమ్మా, అంతా నేను చూసుకుంటాను కదా, డోంట్ వర్రీ. కేసు నెంబర్ 310 2012 శ్రీమతి అర్చన హత్య కేసు. Yes, proceed.
యువర్ ఆనర్, బోనులో నిలబడ్డ ఈ ముద్దాయి పేరు రాంప్రసాద్. తన భార్యను తానే అత్యంత కిరాతకంగా హత్య చేయించిన నరరూప రాక్షసుడు. ఈ కేసు వివరాలు చూస్తే అనుమానం, శాడిజం, ఆవేశం మూర్తిభవించిన నిలువెత్తు క్రిమినల్ ఇతను అనిపిస్తోంది. ఈ ముద్దాయి అర్చన అనే నిర్భాగ్యురాల్ని కోరి పెళ్లి చేసుకొని ఆ తరువాత ఆమె శీలాన్ని శంకించి నరకం చూపించాడు. అగ్ని సాక్షిగా ఆమె మెళ్ళో తాను కట్టిన తాళిని తానే తెంపేసి నిర్దాక్ష్యంగా ఇంట్లోంచి గంటి వేశాడు యువర్ ఆనర్. పాపం ఆ ఇల్లాలు దిక్కులేని స్థితిలో అర్ధరాత్రి వేళ ఎవరో రౌడీలు తరుముతుంటే మానవత్వం ఉన్న ఒక మంచి మనిషి కారు కింద పడింది. అమ్నేషియా అనే ఒక భయంకరమైన మానసిక స్థితిలో తన గతాన్ని పూర్తిగా మరిచిపోయింది. డాక్టర్ కళ్యాణ్ ఆమెను ఆదరించాడు. స్వప్న అనే పేరు పెట్టి ఆరాధించాడు. పెళ్లి చేసుకోవటానికి కూడా సిద్ధపడ్డాడు. సరిగ్గా అప్పుడు ఈ ముద్దాయికి తన భార్య ఎక్కడుందో తెలిసిపోయింది. డాక్టర్ కళ్యాణ్ని పెళ్లి చేసుకోబోతోందని తెలిసిపోయింది. అంతే, ముద్దాయిలోని రాక్షసుడు మళ్ళీ నిద్రలేచాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన భార్య సుఖపడకూడదనే కసితో, కక్షతో, శాడిజంతో కావాలనే డాక్టర్ కళ్యాణ్తో స్నేహం చేశాడు. వాళ్ల పెళ్లి జరగకుండా ఉండటానికి శత విధాలుగా ప్రయత్నం చేశాడు. అవేవి సాధ్యం కాకపోయేసరికి మానవత్వాన్ని మరిచిపోయి ఒక కిరాయి హంతకుడికి డబ్బిచ్చి తన భార్యను తానే దుర్మార్గంగా చంపించాడు. కాబట్టి యువర్ ఆనర్, ఈ సభ్య సమాజంలో బ్రతకటానికి ఏమాత్రం అర్హత లేని మానవ మృగం లాంటి ఈ ముద్దాయిని కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎనీ డిఫెన్స్? ఎస్ యువర్ ఆనర్. ఓకే, ప్రొసీడ్. యువర్ ఆనర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఇప్పటిదాకా ఎంతో ఆవేశంతో కనీసం సాక్ష్యాలు కూడా విచారించక ముందే నా క్లయింట్ రాంప్రసాద్ నేరస్తుడు అని నిరూపించడానికి కంకణం కట్టుకొని విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ యువర్ ఆనర్, 100 మంది దోషులు శిక్ష నుంచి తప్పించుకున్న ఒక్క నిర్దోషి కూడా అన్యాయంగా శిక్షింపబడకూడదన్న ఆ న్యాయదేవత సాక్షిగా నా క్లయింట్ నిరపరాధి అని తెలియజేసుకుంటున్నాను. నో యువర్ ఆనర్, ఈ ముద్దాయే అర్చనను హత్య చేశాడు అనటానికి బలమైన సాక్ష్యాధారాలున్నాయి. నీ మీద ఆరోపించబడిన అభియోగాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా? లేదు యువరానర్, నేను హంతకుణ్ణి కాను. అవును అనే సాక్ష్యాల్ని మీ ముందు ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఈ కేసులో అతి ముఖ్యమైన సాక్షి ముద్దాయి తమ్ముడు కృష్ణప్రసాద్. మిస్టర్ కృష్ణప్రసాద్, హత్య చేయబడ్డ శ్రీమతి అర్చన మీ మాజీ ప్రియురాలు, అవునా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. పీపీ గారు నా క్లయింట్ వ్యక్తిగత విషయాలు ప్రస్తావించి కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. నో నో యువర్ ఆనర్, ఈ కేసులో అతి కీలకమైంది ముద్దాయి మానసిక పరిస్థితి. పైకి ఎంతో చదువుకున్నవాడిగా, ఉత్తముడిగా కనిపించే ఈ ముద్దాయిలో అతి భయంకరమైన క్రిమినల్ ఉన్నాడు. అది నిరూపించాలనేది నా ఉద్దేశం. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ రానర్. చెప్పండి, శ్రీమతి అర్చన మీ మాజీ ప్రియురాలా? అవును. ఈ సంగతి
మీ అన్నగారికి ఎప్పుడు తెలిసింది? వాళ్ళ పెళ్లి జరిగిన తర్వాత. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువరా. తన భార్య ఒకప్పుడు తన తమ్ముడి ప్రేయసి అని తెలిసిన తర్వాత ఎలా ప్రవర్తించేవాడు? అనుమానంతో, అపనమ్మకంతో. అగైన్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంటే నిజం తెలిసాక మీ వదిన గారికి మీకు ఇంకా అక్రమ సంబంధం కొనసాగుతుందని అనుమానించేవాడు. యామ్ ఐ రైట్? అవును. ఆ కారణంగానే అర్చన్ని హింసించేవాడు, చిత్రవధ చేసేవాడు. అవునా? అవును. తన భర్త శాడిజం గురించి శ్రీమతి అర్చన ఎన్నోసార్లు మీ ముందు కన్నీళ్లు పెట్టుకుంది. ఏ క్షణంలో ఏం చేస్తాడో అని భయపడుతూ వణికిపోయింది. అవునా? అవును. ఆ కారణంగానే మీరింట్లోంచి వెళ్ళిపోయారు. అవునా? అవును. లాస్ట్ క్వశ్చన్. శ్రీమతి అర్చన్ని హత్య చేయించింది ఈ ముద్దాయనని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. ఎనీ డిఫెన్స్? ఎస్ యువర్ ఆనర్. మిస్టర్ కృష్ణప్రసాద్, శ్రీమతి అర్చనని హత్య చేయించింది మీ అన్నగారే అని నమ్మడానికి కారణం ఏంటి? నాకు మాత్రమే తెలుసు. ఉన్నన్నాళ్ళు కాల్చుకు తిన్నాడు. అనుమానించి అవమానించి చిత్రవధ చేశాడు. అర్ధరాత్రి వేళ ఇంట్లోంచి తరిమేశాడు. చివరికి ఎక్కడో చోట సుఖంగా ఉంటే కూడా ఓర్వలేక చంపేశాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. మై నెక్స్ట్ విట్నెస్ శ్రీమతి సౌందర్య. చూడండి సౌందర్య గారు, ఈ ముద్దాయి మీకేమవుతాడు? నా కర్మకాలి అన్యాయంగా చచ్చిపోయిందే పాపం నా తోడికోడలు అర్చన, దానికి మొగుడవుతాడు. అంటే మీకు బావగారు కాదా? ఎందుకు అడుగుతారులేండి. అంటే అంటే ఏముంది, చెప్పుకుంటే సిగ్గుచేటు. అతగాడి దృష్టిలో ఆడది ఎవరితో పడితే వాడితో అంత చీప్గా చూసేవాడు. నుంచున్నా కూర్చున్నా సాధించుకు తినేవాడు. అంటే మీ బావగారికి అనుమానం జబ్బుందా? ఉందా అని మెల్లగా అడుగుతారేంటండి? ఆయన గారుకున్న క్వాలిఫికేషనే అది. ఆ జబ్బుతోనే పాపం అర్చన్ని తన్ని తగిలేశాడు అని చెప్పటానికి సాక్ష్యం నేనే. ఓ రోజు రాత్రి అంతే. ఆ తర్వాత చాలా రోజులకి అర్చన నాకు స్వప్నగా కనిపించింది. డాక్టర్ కళ్యాణ్ని పెళ్లి చేసుకోబోతుందని తెలిసింది. ఫోన్లే ఇలాగైనా నా తోడికోడల జీవితం బాగుపడుతుంది అనుకుంటే చివరికి కావాలని డాక్టర్ కళ్యాణ్తో స్నేహం నటించి ఆ పెళ్లి జరగకుండా అర్చనకి విషం పెట్టి చంపాలని కూడా చూశాడు.
అది సాధ్యపడకపోయేసరికి దుర్మార్గంగా కిరాయి హంతకుడితో సజీవ దహనం చేయించాడు. నో 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 నో